రీసెంట్గా రెడ్మీ కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ బ్యాండ్, అందులో కూడా ప్రో వేరియంట్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో. సో ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక స్మార్ట్ బ్యాండ్ అలాగే స్మార్ట్ వాచ్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికే అంతకు మించి ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే AMOLED డిస్ప్లే 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో పాటు మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవే కాదు 5 ATM వాటర్ రెసిస్టెంట్, అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్, ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇందులో తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటిని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే దీని ప్రైస్ సింప్లీ అమేజింగ్. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ ఫ్యూచర్స్ అన్నీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 4,500 పైబడినటువంటి బ్యాండ్స్ లేదా వాచెస్లో మాత్రమే మీరు ఈ ఫ్యూచర్ని చూస్తారు. సో ఇది వచ్చేటప్పటికే కేవలం 3,999, అది రెగ్యులర్ ప్రైస్. బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద దీన్ని కేవలం మీకు 3,499 రూపాయలకే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ రెడ్మీ స్మార్ట్ వాచ్లో మనకి స్ట్రాప్స్ ఏవైతే రిమూవ్ చేసి మనము ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకి ఇవి సాధారణంగా లూజ్ అవుతూ ఉంటాయి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత. బట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ డాక్ని తీసుకొని రావడం జరిగింది. సో నో నీడ్ టు రిమూవ్ ఆఫ్ స్ట్రాప్స్, ఈ జంజాట్ అన్నీ లేకుండా డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ డాక్ తోటి ఛార్జ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఎటువంటి సెన్సార్స్ని యూజ్ చేయకుండా రెగ్యులర్ సెన్సార్ మానిటర్ని పెట్టుకున్నారంటే అరౌండ్ 20+ డేస్ బ్యాటరీ బ్యాకప్. ఒకవేళ క్వైట్ డీసెంట్గా యూజ్ చేశారు అన్నట్లయితే 2 డేస్. అండ్ ఆల్వేస్ సెన్సార్స్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ఇది నాకు చాలా రోజులు అయింది వచ్చి అరౌండ్ మీకు 10 to 12 డేస్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నేను మీతోటి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూసారంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్, షామీ లోగోతో పాటు రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో బ్రాండింగ్, అలాగే రెడ్మీ బై షామీ అని చెప్పి మనం ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే 5 ATM వాటర్ రెసిస్టెంట్, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్తో పాటు స్లీప్ ట్రాకింగ్ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. మోస్ట్ అవైటింగ్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు, స్మార్ట్ బ్యాండ్స్లో కావచ్చు, స్మార్ట్ వాచెస్లో కావచ్చు. ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ 3.73 సెంటీమీటర్స్ విత్ బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్, అంటే SpO2 లెవెల్ సెన్సార్స్తో పాటు 100+ ఎక్సర్సైజెస్ని అయితే ఇది ట్రాక్ చేయగలదు. విచ్ కమ్స్ విత్ 2 వీక్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్. అంటే సింగిల్ ఛార్జ్ మీద సెన్సార్స్ కనుక ఆఫ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు 2 వీక్స్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు సెన్సార్స్ యాక్టివేట్ చేసుకున్నారు అంటే ఇది కొంచెం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్, అలాగే ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి MRPతో పాటు మ్యానుఫ్యాక్చరర్ అలాగే ఇంపోర్ట్ అడ్రసెస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం బ్యాండ్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఉండేటువంటి సీల్స్ ఏవైతున్నాయో వీటినైతే బ్రేక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్మార్ట్ బ్యాండ్ దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఒక యాక్సెసరీని కూడా అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో మనకు ఒక చిన్న బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనకి తెలుసు అండ్ అఫ్ కోర్స్ దాన్ని మనం ఎప్పుడూ కూడా చదవము. సో వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో, సో స్మార్ట్ బ్యాండ్ అయితే మనం చూద్దాం. సో దీని ఇట్లా ఒక చిన్న పాలిథిన్ ర్యాప్లోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు స్మార్ట్ బ్యాండ్. సో ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ సైడ్స్ అంతా కూడా మనకి అల్యూమినియం యూనిబాడీ డిజైన్తోనే మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. ఇక స్ట్రాప్ కూడా సేమ్ మనకి మీ బ్యాండ్స్ ఎలా అయితే ఉంటుందో అదే విధమైనటువంటి మెటీరియల్ తోటి అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి స్కిన్ ఫ్రెండ్లీగా మనకి రావటం అయితే జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఈ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా సింపుల్గా మనం వీటిని అయితే రీప్లేస్ చేయొచ్చు. జస్ట్ దీని కింద ఉన్నటువంటి ఈ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే బ్యాండ్ కూడా మీకు ఈ విధంగా రిమూవ్ అవటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే బిల్ట్ క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. ఇదే కాదు దీంట్లో వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ డాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే డైరెక్ట్గా మీరు ఇంతకుముందు ప్రీవియస్లీ MI బ్యాండ్స్లో లాగా కాకుండా అంటే మొత్తం బ్యాండ్ అంతా రిమూవ్ చేసి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీంట్లో బాక్స్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు. మీ దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్ 5 వాట్స్కి సంబంధించి లేదా 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్తో ఇది ఛార్జ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇది మనకి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ బ్యాండ్స్ కన్నా కానీ ఇది పెద్ద స్క్రీన్ సైజ్ తోటి మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈసారి దీంట్లో మనకి AMOLED డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక ఒకసారి దీన్ని ఆన్ చేసి అలాగే దీన్ని పేర్ చేసి
చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని షామీ వేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి ఇక్కడ సింపుల్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి యాడ్ డివైస్ కొట్టారు అన్నట్లయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని బ్యాండ్స్ అలాగే వాచెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, కనెక్టింగ్ అండ్ దాని తర్వాత పెయిరింగ్ అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత డిఫాల్ట్గా మనకి ఇది బ్యాండ్కి సంబంధించినటువంటి కోడ్ తోటి పెయిర్ అవ్వమంటావు అని అడుగుతుంది. ఎస్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి ఇది పెయిర్ అవటం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండ్ డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు వచ్చినటువంటి బ్యాండ్ ఫేస్ అయితే ఇది. అఫ్ కోర్స్ మీకు వేరే ఇంకేదైనా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే జస్ట్ సింపుల్ సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టంగానే ఇది అప్లై అయిపోవడం జరుగుతుంది. చూసారా, చాలా 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 ఫాస్ట్గా మనకి ఇది అప్లై అవ్వటం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ మనకి ఆఫ్లైన్లో ఉన్నటువంటి బ్యాండ్స్. ఇక్కడ మీరు చూసారు కదా, అప్లై అని కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి ఇది చూపిస్తుంది. ఒకవేళ మీకు గనక ఎడిషనల్గా ఇంకా కావాలి అన్నట్లయితే ఆన్లైన్లోకి వెళ్ళారు అన్నట్లయితే సో మెనీ లాట్స్ ఆఫ్ బ్యాండ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసారు అన్నట్లయితే ఒక 100+ వాచ్ ఫేసెస్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఎడిషనల్గా ఇంకా దీంట్లో సపోర్ట్ చేసేటువంటి వాచ్ ఫేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నాకైతే ఈ వాచ్ ఫేస్ ఏదైతుందో చాలా 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 బాగుంది. సో ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి ఫిజికల్ బటన్ కానీ లేదన్నట్లయితే టచ్ మెనూ ఆప్షన్ కానీ ఉండదు. జస్ట్ మీరు స్క్రోల్ చేసి దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు వర్కౌట్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఒక 100+ వర్కౌట్స్ అన్నిటినీ కూడా మీరు ఇందులో ట్రాక్ అయితే చేయొచ్చు. ఈవెన్ దీంట్లో యాక్టివిటీలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైనా వర్కౌట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఎన్ని యాక్టివ్ క్యాలరీస్ని కరిగించారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అఫ్కోర్స్ దీంతో పాటు మీకు హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 లెవెల్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్తో పాటు స్ట్రెస్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ బ్రీత్కి సంబంధించినటువంటి అలర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సైకిల్స్ అంటే లేడీస్కి సంబంధించినటువంటి మెన్సెస్ సైకిల్స్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ వెదర్, దీంతో పాటు మ్యూజిక్, దీంతో పాటు మనకి కెమెరాని ఒక షట్టర్ బటన్ లాగా అంటే రిమోట్ షట్టర్ బటన్ లాగా యూజ్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలారం, స్టాప్ వాచ్ అండ్ అఫ్ కోర్స్ టైమర్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తుంటాం. దీంట్లో అయితే మీకు ఏ విధమైనటువంటి కాలింగ్ ఫీచర్ ఉండదు. అంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే ఉండదు, కానీ SMS లేదా కాల్స్ వస్తే మీకు అలర్ట్ రావటం అయితే జరుగుతుంది. అండ్ ఇవే కాదు, మీరు దీని ద్వారా ఫైండ్ మై ఫోన్ అలాగే దీంట్లో దీని స్క్రీన్ని ఫ్లాష్ లైట్ లాగా యూజ్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. ఇక బ్యాండ్ డిస్ప్లేకి సంబంధించినటువంటి పాయింటర్స్ ఎలా ఉండాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా, ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఆటో అడ్జస్ట్తో పాటు DND, వర్కౌట్ మోడ్, పిన్, బ్లూటూత్ అలాగే డిస్ప్లేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను స్వైప్ లెఫ్ట్ చేశాననుకోండి కంట్రోల్ ప్యానల్, అలాగే స్వైప్ రైట్ చేశారనుకోండి దీనికి సంబంధించినటువంటి హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే స్వైప్ అప్ చేశారు అన్నట్లయితే కనుక మెనూ ఆప్షన్స్, అలాగే స్వైప్ డౌన్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి SpO2 లెవెల్ సెన్సార్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నా హార్ట్ రేట్ మానిటరింగ్ని ఇది మెజర్ చేస్తుంది. సో అరౌండ్ 91 బీట్స్ పర్ మినిట్గా మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఇక్కడ ఈ స్క్రీన్ ఆన్ టైం ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ప్యారల్గా మనం SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఈ సర్కిల్ అంతా కంప్లీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేస్తే మనకి ఇప్పుడు ప్రస్తుతం మన బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్ ఎంత ఉంది అంటే ఎంత రేషియోలో ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని నేను మరొక టెస్ట్ ద్వారా కూడా టెస్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 96 నాకు SpO2 లెవెల్ సెన్సార్స్ అరౌండ్ 95-96 SpO2 లెవెల్ సెన్సార్స్ని అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ యావరేజ్గా మీరు చూసారన్నట్లయితే నాకు 95 దాకా రావడం జరిగింది. వేరే ఇక్కడ మనకి రెగ్యులర్గా ఉండేటువంటి పల్స్ ఆక్సిమీటర్లో మీరు ఇక్కడ చూడొచ్చు 98. అంటే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఎక్యూరెన్సీ అనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ డిజిటల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్లో మనం ఇంతకు మించి ఎక్యూరెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కూల్, మనకి బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి
బ్రీత్ ఎనలైజర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే మనం బ్రీత్ ఎక్సర్సైజ్ లాగా అన్నట్లు. జస్ట్ సింపుల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టార్ట్. ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఒక బబుల్ చూపించడం అయితే జరుగుతుంది. ఇన్హీల్ అన్నప్పుడు మనము లోపలికి గాలి పీల్చుకొని ఎప్పుడైతే ఎక్సీల్ అని వస్తుందో ఆటోమేటిక్గా ఎయిర్ని వదిలితే సరిపోతుంది. సో ఈ విధంగా మీకు బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావాలనుకుంటున్నారంటే అఫ్కోర్స్ ఇది మీకు బ్యాటరీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. సింపుల్ మీరు ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కనుక మీరు ఆన్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు టైమర్ కూడా అడుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి రాత్రి 10 o'clock దాకా. సో ఆటోమేటిక్గా 7 o'clock నుంచి స్టార్ట్ చేసుకొని నైట్ 10 o'clock దాకా మీకు ఎప్పుడూ కూడా డిస్ప్లే అనేది ఆన్లోనే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇది నా వాచ్ ఫేస్. సో ఎప్పుడైతే దీన్ని నేను లాక్ చేస్తానో ఇది నాకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే రూపంలో అంటే టైం అలాగే కింద నాకు డేట్ చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి ఆఫ్ అవ్వటం అనేది ఉండదు అన్నట్లు. డైరెక్ట్గా మనకి ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రేజ్ టు అవేక్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్ బిల్డ్ అనే నా అభిప్రాయం. అండ్ ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించినటువంటి స్ట్రాప్స్ అన్నీ కూడా మనకి టీపీయూకి సంబంధించినటువంటి పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ మనకి యూజ్ చేయడం జరిగింది. స్కిన్ ఫ్రెండ్లీగా అండ్ ఎటువంటి ఎలర్జీస్ మనకైతే ఇది క్రియేట్ చేయదు. ఇకపోతే డిస్ప్లే అయితే సింప్లీ అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. AMOLED డిస్ప్లే, అందులో కూడా మనకి 450 nits అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అనే నా అభిప్రాయం. బట్ దీంట్లో మీకు కాల్స్ వస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్ అయితే మీరు ఇందులో మాట్లాడుకోలేరు. ఇందులో ఉండేటువంటి వైబ్రేటర్ సెన్సార్ లీనర్ మోటార్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి ఎఫెక్టివ్గా అండ్ ఒకవేళ ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ కానీ లేదా ఇర్రెగ్యులర్కి సంబంధించినటువంటి ఏదైనా యాక్టివిటీని మీ బాడీలో అబ్జర్వ్ చేసింది అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అలర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ బ్యాకప్ కూడా క్వైట్ డీసెంట్. సో మీకు అరౌండ్ కంపెనీ క్లెయిమ్ చేయడం 21 days అంటున్నారు. కానీ ఒకవేళ మీరు అన్ని సెన్సార్స్ని కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే అంటే ఒక 10-15 minutesలో ట్రాకింగ్లో పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇది అరౌండ్ మీకు 10 to 14 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్స్ అన్ని మనకి క్లియర్గానే వస్తున్నాయి కానీ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫోన్ కాల్స్ అయితే మీరు మాట్లాడుకోలేరు. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కేవలం బ్లాక్ మాత్రమే. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మరిన్ని కలర్స్లో ఈ స్మార్ట్ వాచ్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీన్ని ఫుల్గా ఛార్జ్ చేయాలి అన్నట్లయితే కనుక మీకు అరౌండ్ దగ్గర మీరు 1.5 hour లేదా 1 hour 45 minutes దాకా టైం అయితే తీసుకోండి. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్లు బ్యాటరీ బ్యాకప్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. వీటితో పాటు మన యాక్టివిటీస్ ట్రాకింగ్ కూడా పర్వాలేదు. అండ్ బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా నేను ఇందాక మీకు చూపించినట్లుగా క్వైట్ ఎక్యురెంట్గా వర్క్ చేసింది. ఇక వీటిల్లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక వీటితో పాటు మనకి రెగ్యులర్గా స్లీప్ ట్రాకింగ్, బ్రీత్ అనాలిసిస్ ఇవన్నీ కూడా క్వైట్ కామన్గానే మనం ఇందులో చూస్తున్నాం. దీంట్లో సుమారుగా 110+ వర్కౌట్స్ని అలాగే అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ని ఆఫ్లైన్ వచ్చేటప్పటికి మీకు ఒక 4-5 వస్తాయి. అండ్ ఆన్లైన్లో వచ్చేటప్పటికి సుమారుగా 100+. అఫ్ కోర్స్ మీ పర్సనలైజ్డ్ పిక్చర్ తోటి మీకు ఇష్టం వచ్చినటువంటి వాచ్ ఫేసెస్ని దీంట్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది ఓకే. బట్ దీంట్లో నాకు థెర్మల్ సెన్సార్స్ ఏదైతే మన బాడీ టెంపరేచర్ చూపించేటువంటి సెన్సార్స్ని కూడా తీసుకొచ్చుంటే నవేడేస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మాత్రం సింప్లీ అమేజింగ్. 3499 అంటే కళ్ళు మూసుకొని మీరైతే పర్చేజ్ చేయొచ్చు. నో వన్ ఈజ్ ప్రొవైడింగ్ ఈ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్తో ఏ కంపెనీ కూడా మనకి ఆ ప్రైజింగ్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ప్రైజింగ్లో మాత్రం దే నెయిల్డ్ ఇట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తానండి. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.